హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళబోతున్నానో తెలుసా? అయ్యో, మీకెట్లా తెలుస్తుంది కదా నేను చెప్పకపోతే. ఇప్పుడైతే నేను ఏం చెప్పబోతున్నానంటే, గోదావరిఖని మాది. గోదావరిఖనిలోంచి మార్కండే కాలనీ రావడానికి రాజేష్ థియేటర్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి రావాలి మా ఇంటికాడికి. అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎన్ని షాపులు ఉన్నాయి, ఏమేమి షాపులు ఉన్నాయి, ఎలా మా రోడ్లో ఎన్ని యూజ్ అయ్యే షాపులు ఉన్నాయి, మీకు ఎలా యూజ్ అవుతుంది, వేరే ఊరి వాళ్ళు వస్తే ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. అందులో ఇంటర్నెట్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్, ఇంకా తినుబండారాలకు సంబంధించినవి కావచ్చు, మటన్ చికెన్ అది హోటల్స్ కావచ్చు, అన్ని రకాల హార్డ్వేర్ షాప్స్, ఇంకా మెడికల్ షాప్స్, ఇవి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, బట్టల షాప్స్ ఉన్నాయా, ఇవన్నీ మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఇప్పుడైతే 11 అవుతుంది రాత్రి. మార్నింగ్ చేస్తే అంత జనాలు ఉంటారు కదా, రద్దీ. అందుకే ఇప్పుడైతే ఎంచుకున్నాను ఈ రాత్రి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి మా లైన్ కాంచి ఏమేమి ఉన్నాయో చూపిస్తా మీకు, ఏమేమి షాపులు ఉన్నాయో. ఫస్ట్ అయితే ఓ టీ బగ్ అయితే వచ్చింది. టీ బగ్ ఉంది ఇక్కడ. సరే అయితే చూడండి, లుక్ చేయండి. ఇదే టీ బగ్, క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది టీ బగ్. తర్వాత మొన్న నేను మిల్లెట్ మాల్ట్ అని పడ్డది. దాని పక్కకే తిరుపూర్ కాటన్ బజార్ అని పడ్డది, చూడండి. ఇటైతే ఒక ఎలక్ట్రిషియన్ షాప్ ఉంది. తర్వాత సైన్మా అని ఉంది. సైన్మా కేఫ్ అట. ఈ కేఫ్ అయితే నేను వెళ్ళాను ఎప్పుడు, ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. కేఫ్లు వెళ్ళలేను. ఇదైతే హార్డ్వేర్ షాపు, సిమెంట్ షాప్ అన్నట్టు. సిమెంట్ వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఇవో ఇంటర్నెట్ షాప్ ఉంది ఇక్కడనే దగ్గరలో. డాగ్స్ అయితే ఉన్నాయి, కొంచెం కరవకుండా మీరే కాపాడాలి. ఇది ఒక సాగరిక ఫర్నిచర్ షో. కిమ్స్ షాపు, కటింగ్ షాపు. దీని ఎదురుగానే ఒకటి కిరాణం షాప్ ఉంటుంది. దీని పక్కకు ఆర్కే సూపర్ బజార్ అని ఉంటుంది, చూడండి. నేను వెనకాల నుంచి వచ్చాను కదా. అలానే కర్రీ పాయింట్స్ కూడా ఉన్నాయి. శివశంకర్ కర్రీ పాయింట్స్, మిల్లెట్ టిఫిన్ సెంటర్, ఇలా చాలా ఉన్నాయి, చూడండి. ఇలా రాజేష్ థియేటర్ నుంచి లోపలికి వస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి అన్నట్టు. వేరే ఊరి వాళ్ళు వస్తే చాలా షాపింగ్స్ ఉన్నాయి. లలితాంబిక ఫ్యాషన్స్ అట, బట్టల షాప్స్. అటైతే ప్లే స్కూల్ ఉంది, ఫార్మసీ కూడా ఉంది, కొత్తగా పడ్డది ఫార్మసీ. ఇది క్రేజీ మెన్ అంటే కటింగ్ షాపే. ఇది కూడా చిన్న కటింగ్ షాప్. తర్వాత మన బాస్ వస్తుంది. మన బాస్ ఎవరో తెలుసు కదా మీకు. చూడండి, మన బాస్ హనుమాన్. జయ హనుమాన్, కాపాడవయ్యా హనుమయ్య. ఈ పక్కకి హనుమాన్ టెంపుల్ పక్కకు జనని హాస్పిటల్ అని ఉంది, పిల్లలకు సంబంధించిన హాస్పిటల్, చూడండి. తర్వాత ఇదైతే ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ అని ఉంది దాని పక్కకు. దీని ఆపోజిట్ ఒక చికెన్ సెంటర్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. మళ్ళీ ఇటు ఈ సైడ్ అయితే వెజిటేబుల్ది దొరుకుతుంది, కొత్తగా పెట్టినలు. పక్కకే మెడికల్ షాప్ కూడా ఉంది. ఇక్కడ ముందట ఇంకో చికెన్ షాప్ ఉంది, తాజ్ చికెన్ సెంటర్ అని. తాజ్ చికెన్ సెంటర్, క్రియేటివ్ మైండ్ అట, చూడండి. ఇక్కడ పక్కకు చాట్ బండార్ ఉంది ఒకటి. తర్వాత చాయ్ మేనియా అని ఉంది. ఇవన్నీ నా వెనుకాల ఉన్నాయి. ఇగో ఈ సందులోనైతే మీసే ఉంటుంది ఒకటి. ఇక్కడ ఎదురుగా తాజ్ రెస్టారెంట్ అంటూ ఉంటుంది. ఇక్కడ రెడ్ బకెట్ బిర్యానీ ఉంటుంది. అన్నీ ఎదురుగానే ఉంటాయి.
బాలాజీ వికాస్ స్వీట్ హౌస్. ఇవన్నీ జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్లు ఇవన్నీ. సాయి జిరాక్స్ అట, జిరాక్స్ అండ్ బుక్ స్టాల్. అటు ఆపోజిట్లో ఏటీఎం ఉంటుంది ఒకటి, ఆ పక్కకే గప్చుప్ సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మీసేవ్ ఉంది. మళ్ళీ ఆ పక్కకు మెట్ ప్లేస్ ఇక్కడ ఉన్నది చూడండి, చాలా యూజ్ అవుతుంది. తర్వాత హాట్ చిప్స్, ఇక్కడ చిప్స్ అన్నీ దొరుకుతాయి అన్ని రకాలు. దీనికి ఆపోజిటే విజయ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఈ బిల్డింగ్ అదే, అందులో పక్కకు కూడా బేకరీ ఉంది. తర్వాత ఫర్నిచర్స్ ఉన్నాయి చూడండి. జెనరిక్ మందుల షాపు ఇది. గిఫ్ట్ సెంటర్, పక్కకే గిఫ్ట్ సెంటర్ ఉన్నది ఒకటి. తర్వాత ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే. ఇక్కడ స్టాంపు పేపర్ లభించును అని ఉంది ఈ షాప్లో. ఇది కిరాణం షాపే. ఇక్కడ విద్యార్థి బుక్ స్టాల్ అని ఉంటుంది పక్కకు. దీని ఆపోజిట్లో కళాకృతి డ్రెస్సెస్ అని ఉంటుంది. పక్కకే లక్ష్మీ టెక్నాలజీస్, సిస్టమ్ రిపేర్స్ అన్నట్టు. తర్వాత శ్రీరామ లేడీస్ ఎంపోరియం అని ఉన్నది పక్కకే. పైన దివ్యదర్శిని చిట్ ఫండ్స్ అని ఉన్నది. ఓకేనా. ఇటు సైడ్ అయితే షాప్స్ ఉన్నాయి. కిరాణం షాప్ ఒకటి ఉంటుంది, ఇది మూసేసింది. నూడిల్స్ షాప్ ఉన్నట్టుంది. ఇక్కడ స్టార్ మౌంట్ హాస్పిటల్ చూసుకుంటే ఇది మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వెనక సైడు. దేవి లేడీస్ ఎంపోరియం అట. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉంది. పక్కకే అపోలో ఫార్మసీ కూడా ఉన్నది. ఈ పక్కకు మెగా ఫార్మసీ కూడా ఉన్నది చూడండి. దీని ఆపోజిట్లో వెంకటేశ్వర సూపర్ మార్కెట్ ఉంటుంది చూడండి. ఇలా మీకు చాలా కావాల్సిన షాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా ముందడికి వెళ్తే ఇక్కడ ఒకటి ఆదిత్య రెసిడెన్సీ అని ఉంటుంది చూడండి బిల్డింగ్. మీకు కావాల్సిన వాళ్ళు వచ్చి ఇందులో ఉండొచ్చు, హోటల్ అన్నట్టు. ఇదేమో జేబీ సూపర్ మార్కెట్. దీని పక్కకే వైష్ణవి స్వీట్ బేకరీ ఉంటుంది. ఇదే వైష్ణవి. ఆదిత్య రెసిడెన్సీ ముందే ఉంటుంది. మన మైసమ్మ తల్లి, జై మైసమ్మ. పక్కకి హరిహర బుక్ స్టాల్ ఉన్నది, జిరాక్స్. తర్వాత ఆపోజిట్లో అగస్య హాస్పిటల్ ఉంది. వి కేర్ ఫర్ యూ మోస్ట్ అని ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ముత్తు మనీ లోన్స్ అని ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఫార్మసీ లక్ష్మి. రేనే హాస్పిటల్ కూడా ఉంది ఆపోజిట్లో చూడండి. ఇక్కడ బట్టల షాప్స్ కూడా ఉన్నాయి, కిరణ్ డ్రెస్సెస్ అట. తర్వాత సుమన్ ఇంటర్నెట్ అని ఉంటుంది ఇక్కడ ఫేమస్, చాలామంది ఇక్కడికి వస్తారు. ఐమాక్స్ కేర్ అని ఉంది, కంటి దవాఖానా. ముందటనైతే నిరంజన్ హాస్పిటల్ ఐ కేర్ అన్నట్టు. పావని ఐ హాస్పిటల్ అని ఉన్నది. దాని పక్కకే మెడికల్ షాప్ ఉంది. అంటే పావని దాంట్లో కూడా లోపల మెడికల్ షాప్ ఉంటుంది. ఎక్కడ ఐ హాస్పిటల్ ఉంటే అక్కడ లోపల ఒకటి మెడికల్ షాప్ అయితే ఉంటుంది కదా. ఇక లాస్ట్ దాకా వచ్చిన రాజేష్ థియేటర్ దాకా వచ్చిన. ఇక్కడ ఒకటి కూడా ఐ విజన్ కేర్ అని ఉంది. ఇక వెనకాలనైతే బజ్జీల బండ్లు ఇవన్నీ.
ఇక్కడ జిరాక్స్ శక్తి జిరాక్స్ అని ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటాయి ఇవన్నీ షాప్స్ అయితే. ఇలా లోపలికి వెళ్తే నేను చెప్పినవన్నీ ఇప్పుడు మీకు కనబడతాయి అన్నట్టు, తారసపడతాయి. ఇక్కడ ఇక ఫ్రూట్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఇది కూల్ డ్రింక్స్ అది ముందే ఉన్నది. ఇదే ఇక మెయిన్ రోడ్ అన్నట్టు. మెయిన్ రోడ్కి వచ్చిన వెనక సైడ్ వెళ్తే చౌరస్తా వస్తుంది, మంతిన్ సైడ్ వెళ్ళచ్చు. ఇటు ముందు పక్క వెళ్తే ఎన్టీపీసీ హైదరాబాద్కి వెళ్ళచ్చు. రాయస్ థియేటర్ అని రాయస్ థియేటర్ చూపెట్టబోతే ఎలా అని అక్కడ దాకా వెళ్తున్నా. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నది కావచ్చు, బండలన్నీ ఉన్నాయి ముందట. రాబిన్ హుడ్ సినిమా నడుస్తుంది. ఇదే థియేటర్ కనబడుతుందా? అబ్బా కొంచెం ఆగమాగని చెప్పినా కానీ ఎట్నో అయితే మొత్తానికి అయితే చెప్పినా అనుకుంటున్నా. మీరైతే కొంచెము చూసుకోవాలి. కొంచెం కామెంట్లు అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అసలు లైవ్లు అయితే చేయలేకపోతున్నాను, పనికి వెళ్ళడం వల్ల అలసిపోయి వచ్చి లైవ్ ఎత్తలేను. ఇప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు చేశానంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు, గోదావరిఖన్కి వచ్చిన వాళ్ళు మార్కండేఖాన్లో ఎలా ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎట్లున్నాయి అని తెలుసుకోవడానికి అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పైన కంటూ ఉండదు, దాన్ని అయితే గట్టి కొట్టాను దోస్తులు. ఓకేనా? ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే గుడ్ నైట్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అందరికీ.